and Mamata members. Good morning to all of you. And my dear children, a lovely morning. Kada? Chala bagundi kada ee roju morning. Bagunda? Pleasant ga unda leda? Andari speeches vini bore kottesindha? ఎప్పుడు చూసినా కూడా చదువుకోండి, పెద్దవాళ్ళ మాటలు వినండి, వీళ్ళ మాటలు వినండి, మంచిగా ఉండండి అనే చెప్తారు కదా. ఎంత బోరింగ్ కదా, అవునా? అంటే అందరూ అట్లాగా చెప్తున్నారంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? అవునా కాదా? నాకు మంచి రెస్పాన్స్ ఉంటేనే మాట్లాడాలనిపిస్తుంది, లేకపోతే మాట్లాడాలనిపించదు. మీరందరూ చాలా మంచి పిల్లలు అని సార్ చెప్పారు నాకు, మీ హెచ్ఎం గారు చెప్పారు. మంచి పిల్లలేనా? వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ పవన్ సార్. చాలా చక్కగా ట్రైన్ చేస్తారు. లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, మంచి ఇంగ్లీష్ తోటి ట్రైన్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. క్లాప్ కొట్టండి పవన్ సార్కి. వెరీ నైస్. ముదిగొండతోటి మాకు ఏమీ సంబంధం లేకపోయినా వస్తున్నాం ఇక్కడికి, సర్వీస్ చేస్తున్నామని చెప్తున్నారు సార్. అది అస్సలు కరెక్ట్ కాదు సార్. మాకు మంచి సంబంధం ఉంది. ఎందుకంటే సారు మాకు ఎప్పటి నుంచో తెలుసు. చెప్పారు కదా, జెండా వెంకటాపూర్ కూడా తీసుకెళ్ళారని. సార్ ఇక్కడ ఉన్నారు, ఈ స్కూల్లో చేస్తున్నారంటే మాకు మంచి రిలేషన్ ఉన్నట్టే కదా మీతోటి, అవునా కదా? సో మేము ఎక్కడికో ఫారెన్ వెళ్ళాము, ఎవరికో సర్వీస్ చేస్తున్నామని అనుకోవట్లేదు. మన స్కూల్కి వచ్చాం, మన పిల్లలకి చేస్తున్నాము అనుకుంటాము. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ స్టూడెంట్స్ సార్, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్. నేను ఎప్పుడు ఈ మమతాలో ఆర్గనైజేషన్లో పోస్ట్లో కనుక ఉంటే డెఫినెట్గా చాలా స్కూల్స్ని విజిట్ చేస్తాము. ఒక సర్వీస్ యాక్టివిటీ కావచ్చు, మోటివేషనల్ స్పీచ్ కావచ్చు, ఎక్కువ నాకు స్టూడెంట్స్ తోటే టచ్ ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఈరోజు బాలికా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఐ విష్ ఆల్ ద గర్ల్స్ ఏ వెరీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఓకే, ఇంటర్నేషనల్ కాదుట, నేషనల్ట, బై మిస్టేక్ అనుకున్నాను. సో ఇప్పుడు ఏంటి, బాలిక భద్రత గురించి మనం ఆలోచించాలి కదా. ఈరోజు మన సేఫ్టీ గురించి మనం ఆలోచించాలి. మన సేఫ్టీ గురించి మనం మాత్రమే ఆలోచించకూడదు, బాయ్స్ కూడా ఆలోచించాలి. అవునా బాయ్స్? అవునా? మన అక్క చెల్లెళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా మనకి? ఉంది కదా. You also have to take care of all your sisters. మన స్కూల్లో మన నైబర్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసే నేచర్ని మనము డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ ఎట్లాంటి అన్యాయం జరిగినా కూడా చూసి ఊరుకోకూడదు. వీ హ్యావ్ టు అపోజ్. ఇప్పుడు మెయిన్గా గర్ల్ చైల్డ్ డే గురించి మనము బ్రీఫ్గా చెప్పుకుందాము కొన్ని పాయింట్స్. ఈ డేలో మనము ఒక అవేర్నెస్ తీసుకురావడానికి సెలబ్రేట్ చేస్తాము. ఈ అవేర్నెస్ ఎందులో ఉంటుందంటే, ఫస్ట్ ఎడ్యుకేషన్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు విద్య ఇంపార్టెంట్? టకటక చెప్పాలి ఆన్సరు. విద్య ఎందుకు ఇంపార్టెంట్? విద్యతో ఏమొస్తుంది? అభివృద్ధి వస్తుంది. వెరీ గుడ్. ఇంకొక ఆన్సరు ఏమొస్తుంది? విద్య చదువుకుంటే ఏమొస్తుంది? క్రమశిక్షణ వస్తుంది. గుడ్. జ్ఞానం వస్తుంది. ఇంకా ఈ 2 ఫింగర్స్ కూడా ముడుచుకుంటే బాగుంటుంది. చెప్పండి తొందరగా. వివేకం వస్తుంది, వినయం వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. విద్యతోటి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? అన్ని విషయాల గురించి మంచి అవగాహన తెచ్చుకోవడం. విద్యతోటి వినయం వస్తుంది. వినయం అంటే
మనము చాలా సింపుల్గా ఉండాలి, అందరితోటి మంచిగా ఉండాలి, అందరికీ వినయ విధేయతలతోటి ఉండాలి. అంటే మనం ఎంత ఎక్కువ చదువుకున్నాం అనుకోండి, అంత వినయం మనకి రావాలి, వస్తుంది అని కాదు, అందరికీ రాకపోవచ్చు, మనం నేర్చుకోవాలి, ఆ వినయాన్ని మనము నేర్చుకోవాలి. ఇంకోటి వివేకము. వివేకం అంటే ఏంటి? విద్యతోటి వివేకం వస్తుంది. వివేకం అంటే వాయిస్. వివేకం అంటే ఏంటి? ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రమశిక్షణ వస్తుంది, అభివృద్ధి వస్తుంది. చాలా మంచి ఆన్సర్స్ చెప్పారు. వీటన్నిటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈరోజు అవేర్నెస్ దేని గురించి మనం తెలుసుకోవాలి? విద్య గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఆహారము. మంచి ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉండాలంటే మంచి ఫుడ్ తీసుకోవాలి కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? హెల్త్ వస్తుందా? ఏదంటే తింటే హెల్త్ వస్తుందా? రాదు. మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహారము తీసుకోవాలి. అండ్ దెన్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మనము లీగల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి. మనకి ఎట్లాంటి రైట్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకోవాలి. చాలామందికి తెలియదు. స్త్రీలకి, బాలికలకి ఎట్లాంటి హక్కులు ఉన్నాయి అనేది తెలియదు. వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరము. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటితోటి పాటు మనము ఒక మంచి అవేర్నెస్ని తెచ్చుకుంటున్నాము ఈరోజు. ఈ అవేర్నెస్ తోటి ఈ ఒక్కరోజు మాట్లాడుకుని ఊరుకోవడం కాదు, ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి మన అభివృద్ధి కోసమే ఇవన్నీ మనం చేస్తున్నామని. అండ్ దెన్ ద లాస్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ఈజ్ జెండర్ ఈక్వాలిటీ. ఉమెన్ అంటే వీకర్ సెక్షన్ అని ఒక అభిప్రాయం ఉంది. అంటే బలహీన వర్గము, బలహీనులు. సొసైటీలో స్త్రీలు, బాలికలు బలహీనులు అని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. వీకర్ సెక్షన్ కాదు, స్ట్రాంగెస్ట్ సెక్షన్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. జెండర్ ఈక్వాలిటీ. మనం ఎందులోనూ తక్కువ కాదు, ఎందులోనూ తీసిపోము అని బాలికలందరూ కూడా తెలుసుకోవాలి. ఇట్లా ఈ 5 విషయాల గురించి అవేర్నెస్ కల్పించడానికి ఈ డే సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, కొద్దిగా హెరాస్మెంట్ ఎక్కువ జరుగుతోంది ఈ రోజుల్లో బాలికల మీద. కాబట్టి అట్లాంటి హెరాస్మెంట్ లేకుండా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఫస్ట్ అనుకున్నాము, బాయ్స్ అందరూ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. గర్ల్స్ని ప్రొటెక్ట్ చేయడంలో, మన అక్క చెల్లెళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో మన బాధ్యత కూడా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించాలి. సో ఈ విషయాలన్నీ అందరూ గుర్తుపెట్టుకుని అందరూ మంచి అభివృద్ధిలోకి రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, sir. And my heartfelt blessings to all of you. All the best, my dear children.